వందే మాతరం. శ్రీమాత్రి నమః. నిన్న పార్లమెంట్ సాక్షిగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అలాగే ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ యావత్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. హిందువులను చెప్పుకునేటటువంటి వారు హింసకి పాల్పడతారు, అబద్ధాలు చెప్తారు, ఇటువంటివన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతి హిందువు దీన్ని తీవ్రంగా ఖండించాలి, కులాలకు అతీతంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా ఇదే కాంగ్రెస్ పార్టీ తన హిందూ వ్యతిరేక బుద్ధిని మరొకసారి చూపించుకుంది. హిందువులే గనక నిజంగా హింస చేసేటటువంటి మనస్తత్వం కలిగిన ఉంటే గనక, నిజంగా ఎక్కడి నుంచో ఇటలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ అమ్మ కానీ, లేదంటే ఈ భారతదేశంలో ఉంటూ ఇక్కడ పుట్టి భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకులు కానీ ఈ దేశంలో ఉండేవాళ్ళే కాదు. ఇదే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం రాకముందు నుంచి కూడా వారి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భారతదేశం విచ్ఛిన్నం అయిపోవాలని, ముక్కలు ముక్కలుగా విడిపోవాలని, ప్రాంతాల వారీగా కులాల వారీగా విడిపోవాలి అని చెప్పని అనుకొని దేశాన్ని మత ప్రాతిపదికన విభజన చేసి రాత్రికి రాత్రి లక్షలాది మంది హిందువుల యొక్క మరణానికి కారణమయ్యారు. లిటరల్లీ చెప్పాలంటే ఆ హిందువులని బలిగొన్నారు వీళ్ళు. సో అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మళ్ళీ హిందువుల గురించి మాట్లాడుతోంది, హిందువులు హింస చేస్తారు అని చెప్పని. ఈ కాంగ్రెస్ పార్టీ కాదా నిజంగా మెకాలే విద్యా వ్యవస్థను ఇంకా కంటిన్యూ చేస్తూ ఎంతో మంది గొప్ప హిందూ రాజుల చరిత్రని వక్రీకరించి పుస్తకాల్లో వాళ్ళని జీరోలాగా చేస్తూ ఈ దేశం పైన పడి ఈ దేశాన్ని విధ్వంసం చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి ఎవరైతే మొఘల్ లాంటి వాళ్ళు ఉన్నారో, అతి దుర్మార్గమైనటువంటి రాజులు ఉన్నారో వారిని హీరోల్లాగా చేసి టెక్స్ట్ బుక్స్ లో ఇప్పటికీ కూడా చిన్నపిల్లల మెదడులో నింపింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? అలాగే మైనారిటీ అప్పీజ్మెంట్, ముస్లింల కోసము క్రైస్తవుల కోసం వారిని అప్పీజ్మెంట్ చేయడం, వారి బుజ్జగింపు కోసము వారి ద్వారా ఓట్లని పొందడం కోసము అని చెప్పని అత్యధిక ప్రాధాన్యత వారికి ఇస్తూ వారికి ఇష్టారాజ్యంగా వక్ఫ్ బోర్డులు కానివ్వండి, లేదా ముస్లిం పర్సనల్ లా కానివ్వండి, ఇంకా అనేక ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించినవి కానీ, ఇలా ఎన్ని చట్టాలని వారికి అనుకూలంగా చేశారు. కొన్ని వందల చట్టాలని హిందువులకి వ్యతిరేకంగా ఈ భారతదేశంలో తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? అలాగే కేవలము మన భారతదేశంలో కేవలము హిందువుల యొక్క హిందువుల కోసం అని చెప్పని ధర్మాదాయ శాఖ పెట్టి మరి దాని నుంచి డబ్బులు తీసుకుంటూ ఇప్పుడు వచ్చేటటువంటి కర్ణాటక రాష్ట్రంలో వడ్డీ కూడా దానిపైన పన్నులు కూడా వసూలు చేయాలి అని చెప్పని హిందువుల పట్ల, హిందూ భగవంతుడి పట్ల, హిందువుల మనోభావాల పట్ల ఏ విధంగా హిందువుల యొక్క భగవంతులతోటి వ్యాపారం చేస్తోంది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? మరి అదే మసీదుల విషయంలో, చర్చిల విషయంలో ఎందుకు ప్రభుత్వం ఆధీనంలో తీసుకోలేదు? అసలు తీసుకునేటటువంటి ధైర్యం వీళ్ళకుందా? నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్ లో శివుడి యొక్క చిత్రపటాన్ని చూపించి హిందువుల గురించి మాట్లాడుతున్నాడు. అదే ఇతర మతాల వాళ్ళ దేవుడి యొక్క చిత్రపటాలు చూపించి లేదా మతాల గురించి కనీసం పల్లెత్తు మాట అనేటటువంటి ధైర్యం ఈ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉందా? లేనే లేదు. ఎందుకంటే అలా మాట్లాడిన మరుక్షణము కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు. వాళ్ళు హిందువుల గురించే మాట్లాడుతూ ఉంటారు, హిందువులనే విభజిస్తూ ఉంటారు. ఇది కాంగ్రెస్ బుద్ధి. ఇవి మాత్రమేనా? మరి దేశ విభజనప్పుడు మత ప్రాతిపదికన చేసినప్పుడు అప్పటికి మెజారిటీ లాగా ఉన్నటువంటి హిందువుల యొక్క భారతదేశాన్ని హిందూ దేశంగా ఎందుకు కాంగ్రెస్ ప్రకటించలేదు? ఎందుకు ప్రకటించలేకపోయింది? వేల సంవత్సరాల గుళ్ళు ఎప్పటి నుంచో ధ్వంసమైనప్పటికీ కూడా ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలించిన సమయంలో ఏ రోజైనా సరే ఆ దేవాలయాల పునరుద్ధరణ కోసం అని చెప్పని వారు చర్యలు తీసుకున్నారా? అసలు పునరుద్ధరణ కోసం చర్యలు పక్కన పెడితే ఆలయాల పైన మసీదులు కడితే, అక్రమంగా కడితే వాటిని కూడా తొలగించాలన్న కనీస స్పృహ కూడా లేకుండా ప్రార్థనా స్థలాల చట్టాన్ని కూడా తీసుకుని వచ్చి మరీ హిందుత్వానికి అన్యాయం చేసింది ఇదే కాంగ్రెస్ కదా?
భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు పునరుద్ధరణ చేస్తోంది. అలాగే విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చింది. హిందూ రాజుల గురించి, భారతీయ చరిత్ర గురించి, భారతీయ గొప్పతనాన్ని గురించి ప్ర ప్రపంచ ప్రపంచ దేశాలన్నీ తెలిసే విధంగా చేస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికీ కూడా హిందూ వ్యతిరేక భావజాలంతో బీజేపీ పైన, హిందువుల పైన, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల పైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ విద్వేషాన్ని రెచ్చగొట్టాలనే పన్నాగం పన్నుతూ ఉన్నారు. ఇప్పుడు నిన్న డెలిబరేట్గా రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసింది కూడా అందుకే. కాబట్టి మనందరము కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుతంత్రాలని తిప్పికొట్టాలి. మనకి హిందువులకు ఎలా అయిపోయిందనంటే ముందు కులము, తర్వాత ప్రాంతము, ఆ తర్వాత భాష, ఆ తర్వాతే ధర్మం లాగా అయిపోయింది. కానీ ప్రతి హిందూకి వీటన్నిటికంటే ముందు ధర్మం అని అనుకుంటే గనక, ప్రాధాన్యతని అనుకుంటే ఇటువంటి వారు హిందువుల గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడలేరు. అలాంటి సాహసం కూడా వారు చేయలేరు. ఆయన అన్న వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రతి హిందూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలాగా అందరము గట్టి సమాధానం చెప్దాము. భారత్ మాతాకి జై.